నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ఈరోజు మనం చర్చించబోయే అంశం మన సమాజంలోని ఒక కుళ్ళిన పార్శ్వాన్ని ఎత్తి చూపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు, గతంలో అతను తోటి విద్యార్థులపై చేసిన దాడుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఒక యువకుడి ఆవేశమో లేక ఒక వ్యక్తి చేసిన నేరమో మాత్రమే కాదు, ఇది ఒక సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్. గతంలో లఖింపూర్ కేరీలో ఆశిష్ మిశ్రా అరాచకం నుంచి జెసికా లాల్ కేసులో మను శర్మ వరకు, జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిన్నటి షకీల్ కుమారుడి హిట్ అండ్ రన్ కేసు వరకు అన్నింటిలోనూ ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తోంది. అది మా తండ్రికి అధికారం ఉంది, మాపై చట్టం పనిచేయదు అనే అహంకారం. ఒకవైపు దేశం, ధర్మం, సంస్కృతి అని వేదికలపై ప్రసంగాలు చేసే నాయకులు తమ ఇంట్లోని బిడ్డలకు కనీసం సాటి మనుషులను, మహిళలను గౌరవించే సంస్కారాన్ని ఎందుకు నేర్పలేకపోతున్నారు? తండ్రుల రాజకీయ దూకుడే కొడుకుల శారీరక హింసకు ప్రేరణగా మారుతోందా? రాజకీయ వారసత్వం అంటే అరాచకానికి లైసెన్స్ అనుకుంటున్నారా? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభాగౌడ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి ప్రభాగౌడ్ గారు. నమస్తే. ఎస్ ప్రభాగౌడ్ గారు, ఇప్పుడు సాయి భగీరథ విషయం అనేది కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా కావచ్చు, లేదంటే సామాజికంగా కావచ్చు. ఒక కాకరేపుతోంది అసలు ఏం జరుగుతోంది. అండ్ అదేవిధంగా ఈ రోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది సాయి భగీరథ్. సరే, తప్పు చేయలేదు, చేశాడా చేయలేదు అనేది విచారణ అనంతరం వెల్లడవుతుంది. కానీ ఎందుకు పరారీలో ఉన్నాడు అన్న సందేహం కూడా నెలకొంటుంది. అయితే సాయి భగీరథే కాదు, ఇంకా చాలా మంది పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళ కొడుకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవాలంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అధికారాన్ని, పలుకుబడిని చూసుకొని ఈ విధంగా రెచ్చిపోతున్నారా? ముందుగా మీడియా వాళ్ళకి మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే కరెక్ట్ గా ఈ ఇష్యూ అనేది ఎప్పుడు రివీల్ అయింది? మోడీ గారు సభ ముందు రోజు రివీల్ అయింది. ఎందుకు ఎగ్జాక్ట్ గా మోడీ గారు సభ ముందు రోజు రివీల్ అయింది అంటే వీళ్ళు ఆ సభ కోసం కుట్ర పన్నుతున్నారు అన్నది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు అంతకుముందు 10 రోజుల ముందైనా జరగవచ్చు కదా ఇష్యూ, లేకపోతే సభ అయినా 10 రోజుల తర్వాత అయినా అవ్వాలి. సో ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఆయన మీద నిందలు వెయ్యాలని ఈ అబ్బాయిని పర్టికులర్ గా, ఇప్పుడు మనం కోర్ట్ మూవీ చూసాం కదా, కోర్ట్ మూవీలో అబ్బాయిని ఏ విధంగా ఇరికిచ్చారు, మనకి చివరి వరకు కూడా అబ్బాయి తప్పు చేశాడన్న దీంట్లోనే అందరూ ఉన్నారు. బట్ చివరికి రివీల్ అయింది కదా. సో మనం ఎందుకు ఒకే కోణంలో ఆలోచిస్తున్నప్పుడు కుటుంబ సమస్య అండి ఇది. ఇది పబ్లిక్ కాదు, ఎవరి కుటుంబాల్లో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అది ఎప్పుడు నిరూపణ జరుగుతుంది? వన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఏ తప్పు చేశాడా, అమ్మాయి ఏ తప్పు చేసిందా, లేదా అమ్మాయి తల్లిదండ్రులు వెనకతలు ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారు? డబ్బు కోసం నడిపిస్తున్నారా, దేనికోసం నడిపిస్తున్నారు, వాళ్ళకి వెనకతలు ఉన్న రాజకీయ లాభం ఎంత అన్న దాని మీద మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు జరగాలంటే ఎప్పుడో జరగాలి ఇష్యూ. కరెక్ట్ గా అంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం కదా, ఈ టైంలోనే ఎందుకు జరిగింది అన్న దాని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి. మామూలు అప్పుడు జరిగితే మాకు అనుమానం వచ్చేది కాదేమో. సభ అప్పుడే జరుగుతుందంటే ఇది కుట్ర కావాలనే అంటే ఇక్కడ తప్పు జరగలేదు అంటున్నారా ప్రభాగారు? అంటే ఇక్కడ తప్పు జరగలేదు అని అంటున్నారు. సరే, మీరు అన్నట్టుగా సభ ముందు, మోడీ గారి సభ ముందు ఈ విధంగా బయటకు రావడం ఒక అనుమానాన్ని మాకు రేకెత్తిస్తోంది అని మీరు చెప్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ తప్పు జరగకుండా ఈ విధంగా జరిగిందంటే అసలు ఒక అమ్మాయి విషయంలో, సరే మీరు అన్నట్టుగా వేరే ప్రతిపక్ష పార్టీలకు ఇంత దిగజారుతనంగా ఇలాంటి విమర్శలు కానివ్వండి, ఇలాంటి వార్తలు కానివ్వండి, అలా చేసే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారా? చేసే అవకాశం లేదని అనుకుంటున్నారా? ఏ విధంగా ఓకే, ఎందుకు అంటే అంత కక్ష ఎందుకు బండి సంజయ్ గారు అంటే? బండి సంజయ్ గారు కింద నుంచి ఎదిగిన నాయకుడు, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఇప్పుడున్న నాయకులు అందరూ మీరు గమనించండి, మిగతా బిఆర్ఎస్ పార్టీ అవ్వండి, మిగతా పార్టీ అవనియండి, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? డైరెక్ట్ గా కుటుంబ రాజకీయాల లోపల నుంచి వచ్చేసి మినిస్టర్లు అయిపోయి ఆ దీంట్లోకి వెళ్ళిపోయారు. వీనికి పబ్లిక్ లో ఉన్న ఆ ఇమేజ్ అవనియండి, ఆ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి, తద్వారా మిగతా పార్టీలకి లాభం చేకూరుతుంది. నిజంగా ఎంత ఇంటెన్షనల్ గా లేకపోతే, అంతకు ముందు ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా పోస్టర్స్ గోడ మీద అతికించే పరిస్థితి మనం చూసామా? చెప్పండి, చూడలేదు కదా.
పోస్టర్స్ కూడా లింగంపల్లి పరిసరాల్లో పోస్టర్స్ కూడా దర్శనమిస్తున్నాయి. మరి ఇప్పుడు అంటే ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేయాలని, ఇప్పుడు అంతకుముందు చాలా ఇష్యూస్ జరిగినాయి మనకి తెలంగాణలో, ఇదే ఫస్ట్ ఇష్యూ జరగలేదు కదా, అంతకుముందు చాలా జరిగినాయి. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడైనా కూడా పోస్టర్లు వేసారా? వేయలేదు కదా. మరి ఈ రోజే ఎందుకు పోస్టర్స్ వీళ్ళ ఫ్యామిలీ అబ్బాయి ఫోటో, బండి సంజయ్ ఫోటో పెట్టి పోస్టర్స్ దేనికి వేశారు? అక్కడ మనకు ఒక కారణం కూడా ఉంది ప్రభ గారు. పోస్టర్స్ ఎందుకు వేసారంటే మనం ఈ విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పరారీలో ఉన్నాడు, ఎప్పుడైతే కేసు నమోదైందో అదే విధంగా ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా 2 గంటలకి విచారణకు హాజరు కావాల్సి ఉండగా కూడా హాజరు కాలేదు. సో దానివల్ల అసలు భగీరథ్ ఎక్కడున్నాడు, పరారీలో ఉన్నాడు అంటూ కూడా మరి పోస్టర్స్ వెలిసాయి. అంటే ఇది కామన్ పీపుల్ కూడా వేశారనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రజల్లో చూసుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఒక్క నిమిషం, సోషల్ మీడియాలో కావచ్చు, దీనికి సంబంధించి ఏ విధంగా వస్తుందంటే అంటే రాజకీయ వర్గంలో ఉన్న పిల్లలకి ఒక విధమైన న్యాయం, నార్మల్ గా సామాన్య ప్రజలకి ఒక విధమైన న్యాయం ఎందుకు జరుగుతోంది? అదే ఒకవేళ సామాన్య ప్రజలు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తుంటే ఇంతవరకు ఉపేక్షించే వాళ్ళ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సామాన్య ప్రజల్లోనే, ఇప్పుడు చూస్తున్న ప్రజల్లో. సరే, నేను మీకు ఉదాహరణకి ఒక కేసు చెప్తాను. ఒకే ఒక కేసు మనం రీసెంట్ గా చూస్తున్నది. నాగర్ కర్నూలు ఇష్యూలో 2 నెలల పసికందుని ఒక సర్పంచ్ కాలుతో తన్ని చంపేశాడు, అవునా కాదా? అవును. అది రేవంత్ రెడ్డికి బంధువు అని చెప్పారు. మరి ఆ విషయానికి ఎంతమంది బయటకు వచ్చి కొట్లాడారు మనం చెప్పుకుంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి? బయటకు వచ్చి ఫెమినిస్టులు కానీ మిగతా ఇంటెలెక్చువల్స్ కానీ వీళ్ళు ఎవరైనా వచ్చారా కొట్లాడడానికి? ఆ రోజు ఎందుకు రాలేదు? అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే ఇది ఒక రాజకీయంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అవడం వల్ల ఈ అబ్బాయిని అతన్ని ఇంత డ్యామేజ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ ఇష్యూకి మరి 2 నెలల పసికందు చనిపోతే ఒక సామాన్యమైన ఆమె కోసం ప్రభుత్వం ఆ రోజు ఏమైనా మాట్లాడిందా? ఆ నాయకులు ఏమైనా మాట్లాడారా? మరి ఆ రోజున వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తున్నారు? పబ్లిక్ ఇష్యూ, ఇది కూడా పబ్లిక్ ఇష్యూ కదా. ఇలాంటి ఇష్యూ ఇది ఒకటే జరగలేదు, మనకు చాలా జరిగినాయి. మరి అవన్నీ కూడా ఏమైనాయి చెప్పండి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఇంకేం సమస్యలు లేవు, ఇదొక్కటే ఇష్యూ ఉంది, అందుకని ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచిస్తారా? ఎవరి కుటుంబానికి వాళ్ళకి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నీకు చట్టం అనేది క్లియర్ గా ఉంది, చట్టం అనే దాన్ని మనం దాచలేము. మీకు ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా అబ్బాయి నిజంగా నేరస్తుడు అయితే అరెస్ట్ చేయమని ఓపెన్ గానే చెప్పారు బండి సంజయ్ గారు. అంతేగాని నేనేమి అరెస్ట్ చేయొద్దు, మా అబ్బాయి తప్పు చేయలేదని చెప్పట్లేదు ఆయన. ఒకవేళ నిజం నిరూపణ జరిగితే మీరు అరెస్ట్ చేయండి అని ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారే. ఆయన ఏం భయపడలేదు స్టేట్మెంట్ కి. ఆ రోజు ఆయన సభకు వచ్చి కూడా క్లియర్ గా చెప్పారే ఆయన. కరెక్టే. మరి తప్పు చేయకపోతే మరి పరారీలో ఉండాల్సిన అవసరం ఏంటి? కరీంనగర్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి? దాని పరారీ అనుకోవడం ఎందుకు? ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి కేసు ఎప్పుడైతే చర్చనీయాంశం అయిందో, ఈ కేసు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కరీంనగర్ లో మేనమామ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అంటే ఇప్పుడు కుటుంబం ఉన్నాక ఎక్కడెక్కడికి వెళ్తే ప్రతిదాన్ని కేసుతోనే ముడిపెట్టుకుంటామా? నాకు అర్థం కాదు అది. ఓకే అండి, ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి సరే ఇంకొక విషయం మాట్లాడతాను. ఓకే, మీరు అన్నట్టు కుటుంబం అన్నాక ఎవరింటికైనా వెళ్ళొచ్చు, కానీ సోషల్ మీడియా అకౌంట్లు లేదు ప్రభ గారు, కానీ సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయాల్సినంత అవసరం ఏంటి? అదే విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి బిడ్డగా ఆయనకున్న భయం ఆయనకుంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిన సమాధానం ఆ అబ్బాయి అంత దీటుగా చెప్పలేడు, ఎందుకంటే తను వయసులో కూడా చిన్నోడు. ఇట్లా జరుగుతుంది అనేది కొంచెం భయపడొచ్చు, దానివల్ల తను కొంచెం ఎంబరేజ్ గా ఫీల్ అవ్వచ్చు. సో దాన్ని కూడా అది కరెక్టే కాబట్టి అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని మనం అనుకోవడానికి అక్కడ అంత నిజంగా నిరూపణ కాలేదు కదా, ఇంకా నిజ నిరూపణ కాలేదు కదా. కాలేనప్పుడు మనం ప్రతిదాన్ని కూడా ఒకటే కోణంలో ఎందుకు చూస్తామో అని అంటున్నాను నేను. మన ఇక్కడ వి హ్యావ్ లా ఉందండి, లా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎంతటి పెద్ద వాళ్ళైనా కూడా జైల్లోకి వెళ్లాల్సిందే. తప్పు చేస్తే, తప్పు చేయకపోతే ఖచ్చితంగా బయటకు వస్తాడు ఆ అబ్బాయి అన్నది మేము నమ్ముతున్నాం పార్టీ నుంచి. కాకపోతే మేము పర్సనల్ గా నమ్ముకున్నది ఏంటంటే సభ ముందు ఇవన్నీ జరిగినది కాబట్టి ఇది ఎవరో వెనకాతల నుంచి ఇన్ని కోట్లు డిమాండ్ చేయించి అబ్బాయి పరువుని, ఆ ఫ్యామిలీ పరువుని తీయాలని ఉద్దేశపూర్వకంగా
వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే పోస్టర్స్ కూడా అంతకుముందు ఎప్పుడు కూడా పోస్టర్స్ అనేది మనం చూడలేదు. ఎలా ఎంతో మంది చుట్టాలింటికి వెళ్ళారు, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి గురించి కూడా పోస్టర్స్ వేయలేదు. కానీ ఈ అబ్బాయి మీద పర్టికులర్ గా ఎందుకు వేస్తున్నారంటే ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంటెన్షనల్ గా మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న పన్నాగం. కుటుంబ పరువుని బయటికి లాగి ఈయన పరువుని, బండి సంజయ్ గారి పరువుని డ్యామేజ్ చెయ్యాలి అన్నది వాళ్ళ అజెండాగా పెట్టుకొని పనులన్నీ చేస్తున్నారండి. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. అందరి సమస్యలు రోడ్డుకి ఎక్కితే దానంత దిగజారుడు రాజకీయం అనేది వేరే ఉండదు. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో కవిత దిగజారు రాజకీయాలు చేస్తుంది. సో మిగతా అన్ని పార్టీలు ఇట్లానే జరగాలి అని చెప్పేసి రోడ్డు మీద పెడుతున్నట్టున్నారు. బట్ దట్ ఈస్ నాట్ దట్ వే. ఒకవేళ ఈ కేసు కానీ నిరూపణ జరగకపోతే అబ్బాయి ఫ్యూచర్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ అబ్బాయి తప్పు చేసుంటే జైల్లోకి వెళ్ళడం కరెక్టే. ఒకవేళ తప్పు చేయలేదని తెలిస్తే ఆ అబ్బాయి ఫ్యూచర్ ఈ పబ్లిసిటీ వల్ల, నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అది మనం ఆలోచించాలి. తన ఇన్ ఫ్యూచర్ తన లైఫ్, తన పర్సనల్ లైఫ్ కూడా ఎంత డ్యామేజ్ అవుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంచెం ఇప్పుడు నేను అనేది మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిజాలు తెలుసుకున్నాకే మనం మాట్లాడితే బాగుంటుంది. నిజాలు తెలుసుకోకుంటే ఎందుకు నెగటివ్ స్ప్రెడ్ అనేది. నిజాల గురించి అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఉంది మీతో మాట్లాడేది. నేను జస్ట్ ఇప్పుడు ఒక బాలగారితో మాట్లాడతాను, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలగారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే అండి బాలగారు. బాలగారు బాలగారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? రైట్, ఓకే. బాలగారితో తర్వాత కనెక్ట్ అవుదాం. జయరామ్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి జయరామ్ గారు. నమస్తే. ఎస్ జయరామ్ గారు, ఇప్పటి వరకు మరి నేను మాట్లాడింది విన్నారండి, అదే విధంగా మన ప్రభా గారు మాట్లాడింది విన్నారు. అసలు మీకు ఏం అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే, మనం మొన్ననే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే రాజకీయ కుట్ర వల్ల ఈ విధంగా జరుగుతోంది అంటూ కూడా ప్రభా గారు ఆరోపిస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? రాజకీయ కుట్ర మరి ఇంత దిగజారుతనంగా ఉంటుంది అనుకోవాలి అంటే, ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టి, లేదంటే ఒక అబ్బాయి జీవితాన్ని పణంగా పెట్టి, అంటే వీళ్ళది ఒక్క మ్యాటరే కాదు, చాలా మందిని మనం చూస్తున్నాం. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో కూతుళ్ళు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, ఈ విధంగా రెచ్చిపోవడాన్ని ఏ విధంగా చూడాలంటే, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా వెనక పలుకుబడి ఉంది, మాకు రాజకీయ కోణం ఉంది అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు అనుకోవాలా? జయరామ్ గారు ఆడియో మ్యూట్లో ఉందండి. జయరామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఎస్, ఇప్పటిదాకా నేను మాట్లాడింది వినిపించలేదా మీకు? చెప్పండి. ఎస్, ఓకే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటి వరకు మరి ప్రభాగౌడ్ గారు మాట్లాడారు అండ్ అదేవిధంగా నేను మాట్లాడాను. మీకు ఏం అర్థమైంది దీనికి సంబంధించి? అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేస్తుంటాయి. సో కొంతమంది దోషి అంటారు, కొంతమంది నిర్దోషి అంటారు. ఇవి పక్కన పెట్టారు. రాజకీయాలను మనం కొంచెం పక్కన పెట్టేసి, మన ఇంట్లో ఉన్న అక్క, చెల్లి, అమ్మ, తల్లి, కూతురు, ఈ మానవ సంబంధాలతో మనం ముడిపడి ఉన్నాం కాబట్టి అందులో ఒక వ్యక్తిగా మాత్రం మాట్లాడు. సో రాజకీయ పార్టీలు, సో ఇంతకుముందు ప్రభా గారు చెప్పినట్టుగా, తన అనుమానం చేసినట్టుగా పోస్టర్లు వేసినాయి, డెఫినెట్గా అనుమానిస్తున్నారు. లేదు మోడీ గారు అన్నది. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇతర రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అంటేనే ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ కాకపోతే రాజకీయ పార్టీలు ఎట్లా అవుతాయి? రాజకీయ పార్టీలు అంటే, ఎందుకంటే జూబ్లీ హిల్స్ కేసు లోపల ఒక మైనర్ బాలికను 4 వ్యక్తులు కారులో తిప్పుకుంటూ రేపు చేసిన తర్వాత ఆ నేపథ్యం లోపల మాట్లాడిన బండి సంజయ్ మాటలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. సో అప్పుడు ఆ మాటలని ఇప్పుడు వైరల్ చేస్తారు. అప్పుడు రాజకీయ నాయకుడే కదా బండి సంజయ్. సో దాన్ని మనం అంటే బండి సంజయ్ మాట్లాడింది తప్పెట్లా అవుతుంది? అప్పుడు మాట్లాడింది తప్పుగా. సో ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడేది కూడా మనం తప్పుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ప్రజల అంశాలు. ఇది 4 గోళ్ల మధ్యలో జరిగిన అంశాన్ని నలుగురులోకి వచ్చిన తర్వాత, 4 కాదు, 40 కాదు, 400 మంది కాదు, 4 కోట్ల మంది ఇప్పుడు మాట్లాడతారు. కానీ ఇది తెలంగాణకు మిత్రం పరిమితం. కానీ భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడతారు. దానికి కదా ఆన్సర్ చేయాల్సింది మనం.
ఇక సబ్జెక్ట్ లోకి వస్తే ఇక్కడ బండి భగీరథ ఉన్నాడా లేడా విషయం పక్కన పెట్టేస్తే బండి భగీరథ నుంచి జరుగుతున్న ఈ విషయం ఏంటి అంటే, అనుమానించాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయితోని వీడియోలు ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియోలో ఉన్నాడా లేడా, కొట్టే వ్యక్తి తన ప్రీవియస్లీ తన క్యారెక్టర్ కనుక మనం చూసినట్టు అయితే ఇంతకు ముందు తన మీద కేసులు ఉన్నాయా లేవా, టెక్ మహేంద్ర ఇన్స్టిట్యూషన్ లోపల జరిగిన ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రాగింగ్ విషయాల్లో దాంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, ఈ అమ్మాయితోని అన్నం నిలిపించుకుంటున్నాడా లేడా, ఈ అమ్మాయితోని ముద్దులు పెడుతున్నాడా లేడా, ఈ అమ్మాయికి ఆల్కహాల్ ఇస్తున్నాడా లేడా, ఇవి వాస్తవాలా కాదా, ఇది మనం మాట్లాడుకోవాలి. ఇవి మాట్లాడుకోవాలి. ఇవన్నీ వాస్తవాలే అయిన తర్వాత అది ఇప్పుడు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, 10 రోజుల ముందు తర్వాత మాట్లాడతారు. ఇది ఇలానే ఉంటే నెల రోజులకు కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంటది. సో ఇక్కడ బండి భగీరథ లేడు అనుకో, ఈ ఇష్యూనే లేదు ఇక్కడ. బండి భగీరథ ఉన్నాడు కాబట్టి, ఆయన తండ్రి బండి సంజయ్ కాబట్టి ఇది కొడుకు చేసిన పాపము తల్లిదండ్రుల వరకు వెళ్ళిపోతుంది. అంతటితో నాగకుండా పార్టీకి పోతుంది, అంతటితో కాకుండా ప్రజల్లోకి కూడా ఇది వెళ్తుంటుంది. ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ కనుక అతనే లేకపోతే ప్రభాకర్ వచ్చేసి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే, ఇక్కడ ప్రభాగారు ఒక ఫిమేల్. ఇప్పుడు తనకి ఏమన్నైతే మేము ఊరుకుంటామా? మేము పార్టీ లైన్ చూడం. మేము ఒక అనలిస్ట్ గా ప్రజల లైన్ మాత్రమే మాట్లాడతాం. ప్రజల్లో ఎవరికి ఎలాంటి హామీ జరిగినా కూడా, ప్రభాగారు కావచ్చు, ఇప్పుడు జరిగిన ఆడకూతురు మన పేరు మాట్లాడకూడదు కాబట్టి ఆ పాప కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆదిలాబాద్ లో జరిగిన ఒక దళిత్ అమ్మాయి టేక్ లక్ష్మి అమ్మాయి విషయం కావచ్చు, దిశ కేసులో కావచ్చు, ఎవరి విషయంలో మాట్లాడుతాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎందుకు సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసావు నీ పొరపాటు లేకపోతే? సోషల్ మీడియా అకౌంట్లతోనే దోషులను పట్టిస్తుంది. ఏ విధంగా పట్టిస్తుంది అంటే, మనము ఎక్కడైతే పిక్ పే చేస్తామో ఆ లొకేషన్ తీసుకుంటది, ఆ పిక్ టైం తీసుకుంటది, ఆ పిక్ తీసుకునే మొబైల్గా లేకపోతే మన ఇంకా ఏ విధంగా తీసుకున్నది అనే దాన్ని కూడా తీసుకుంటది. సెల్ఫీనా ఫోటోనా కూడా చెప్తుంది అది. ఐఫోన్ జనరల్ గా ఐఫోనే ఉంటది. ఇప్పుడు అందరికి ఐఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు మన ఐఫోన్లో కనుక మనం చూసినట్టయితే అది సెల్ఫీ సపరేట్. ఒకవేళ డిలీట్ కనుక ఉన్నట్టు అయితే డిలీట్ చేసిన పిక్చర్స్ కూడా మళ్ళీ డిలీట్ ఇన్బాక్స్ లో కూడా ఉంటాయి. అవి ఎక్కడ అక్కడే ఉంటాయి. అక్కడ కూడా లేకపోతే సర్వర్ నుంచి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అంటే మొబైల్ ఇక్కడ తను వాంటెడ్ గా ఎస్కేప్ అవ్వటము, ఇంత జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీద కేసులు పెట్టడం. ఒక ఆడపిల్ల సరే ఇంత జరిగింది, అది కన్సర్న్ అయినా కాకపోయినా కూడా ఇది అండర్ 18 years. అంటే నేను మార్నింగ్ కొన్ని అమ్మాయి సంబంధించిన సర్టిఫికేట్స్ చూసాను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్. ఒకటి 2008 అని ఉంది, ఇంకోటి 2010 ఉంది. రెండు సర్టిఫికేట్స్ ఎందుకు వచ్చినాయి అనే విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తారు. ఆ రెండు సర్టిఫికేట్లను ఆధారం చేసుకున్నా కూడా మైనరే అమ్మాయి. 2010 అయినా 2008 అయినా కూడా అమ్మాయి మైనరే అవుతుంది. మరి మైనర్ మరి పోలీసులు సెక్షన్లను అప్గ్రేడ్ చేశారు. ఆ విషయాన్ని పోలీసులు దాన్ని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. అక్కడ కూడా ఒక ఆడబిడ్డే ఉన్నది. డీసీపీ గారు కూడా వారు కూడా అంత బ్లైండ్ గా ఉండరు. అంటే ఇవన్నీ గమనిస్తున్న క్రమం లోపల ఒక అమ్మాయి విషయం లోపల మనము అమ్మాయి వైపే మాట్లాడాల్సిన అవసరం ఉంటది. అంతే. మగాడు మూర్ఖంగా చూస్తే ఈయనకు ఏ హిస్టరీ లేదు, ఎలాంటి ఇంతవరకు చాలా అమాయకంగా ఉన్నాడు. ఎవరో తెలియని వ్యక్తి అంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ బండి సంజయ్ కొడుకుది ఇప్పటి వరకు ఉన్నది ఒక న్యూసెన్స్ హిస్టరీ ఉంది తన మీద. ఆ న్యూసెన్స్ హిస్టరీ అన్న ఉన్నప్పుడే తండ్రి దాన్ని కవర్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఒక యూనియన్ మినిస్టర్ అయి ఉండి, సహాయ మినిస్టర్ అయి ఉండి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే దేశాన్ని ఎలా కంట్రోల్ చేస్తామని ప్రజలు అడిగితే ప్రజలకు ఇచ్చే ఆన్సర్ ఏమున్నది? తప్పకుండా క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. అది ఇంకొకటి, మోడీ గారు ఉన్నంత సేపు ఏమో రేవంత్ రెడ్డి బండి సంజయ్ నవ్వుతూ ఉన్నారు. మోడీ గారు వెళ్ళిపోగానే మనోడు ఏడు మొహం పెట్టేసి ఫ్రస్ట్రేషన్ తోని
యుద్ధం చేస్తున్నట్టు అదెందుకు మాట్లాడడం ఎందుకు అక్కడ? ఎస్, అక్కడ అవును అన్నెసెసరీ. బండి సంజయ్ అట్లా మాట్లాడడం ఎందుకు? నువ్వు యూనియన్ నీవెందుకు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు? ఒకవేళ కనుక నీ కొడుకు నిజంగా నిరపరాధి అయితే సంతోషం, అందరం కోరుకుందాం నిరపరాధిగానే ఉండాలని. నిరపరాధి అయినప్పుడు లొల్లి పెడితే వచ్చేదే ఉన్నది. నీ బలం ఎవడికి కావాలి, నీ బలహీనత ఎవడికి కావాలి, నీ మినిస్ట్రీ ఎవడికి కావాలి? ఇది తెలంగాణ. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఉద్యమాలకు పొరుటి గడ్డ ఇది. ఇక్కడ ఏదన్నా జరిగితే ఏ జరిగినా కూడా ఉద్యమాల కోసం మా బిడ్డ అని బయటకు వచ్చే వాళ్ళు ప్రభ గారు ఉంటారు, మా లాంటి వాళ్ళు అంటారు. కానీ మేము బండి సంజయ్ తప్పు చేస్తే బండి సంజయ్ని విమర్శిస్తాం, అడుగుతాం. లేకపోతే బండి సంజయ్ కొడుకు నిరపరాధి అయితే ఆడబిడ్డ తల్లిదండ్రులను కూడా అడుగుతాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక ఆడబిడ్డ కాబట్టి, ఆడబిడ్డను మా బిడ్డగా మేము ఆలోచిస్తాం కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు బండి భగీరథ చేస్తున్నది 100కి 100% తప్పు. ఒక తండ్రిగా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తీసుకొచ్చి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయి, ఇంట్రాగేషన్ చేయించు, సగటు మనిషికి లాగానే చూపించు. పోక్సో కేసు లోపల నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ హంగామా ఎవరు చేయలేదు కదా ఇంతవరకు. ఇప్పటి వరకు 5 రోజులైనా కూడా కేసును ఎప్పుడు పెండింగ్ లో లేదు కదా. పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత విత్ ఇన్ 24 hours లో అది రిజిస్టర్ అయిన కేసు లోపల నిందితుడిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అది ఎంత దొరకలేదు ఇక్కడ. అదే కదా, తప్పు లేకపోతే బయటికి రావచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి నా ఫ్రెండ్ అని చెప్తావు, ముఖ్యమంత్రి నా ఫ్రెండ్ అని చెప్తాడు. ఇప్పుడు ఈ పాపము బండి సంజయ్ తోని వదలదు, రేవంత్ రెడ్డి కూడా చుట్టుకుంటది. ఈ పాపము రేవంత్ రెడ్డి కూడా చుట్టుకుంటది. రేవంత్ రెడ్డి కూడా ఆడబిడ్డ ఉంది కదా. దీనికి సంబంధించి అవును జయరామ్ గారు, దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి గవర్నమెంట్ పైన కూడా ఒక అలిగేషన్ వచ్చేసింది. ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం ఒప్పందం జరుగుతోంది, ప్రత్యేక సిట్టు వేయడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు. ఇప్పుడు ఒకటమ్మా, డిలే ఇన్వెస్టిగేషన్, డినై జస్టిస్. నువ్వు ఇన్వెస్టిగేషన్ ను ఎంత డిలే చేసుకుంటా పోతుంటావో డినై జస్టిస్, న్యాయాన్ని నువ్వు పక్కదో పట్టిస్తున్నట్టే లెక్క. ఈ పాపం లోపల ప్రతిపక్ష ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కారకుడు కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నించడం లేదా? రేవంత్ రెడ్డి కూతురు విషయం లోపల మేము కేసీఆర్ తో లొల్లి పెట్టుకోలేదా? రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అది అన్యాయం అని చెప్పలేదా? ఇప్పుడు నువ్వు ఎలా ఈ డ్రామా చేస్తున్నావా రేవంత్ రెడ్డి అడుగుతలేమా? మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు తప్పులను సర్దిద్దుకునే ప్రోగ్రాం లోపల అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చేసి బండి సంజయ్ని నిలదీస్తున్నారు. ఇన్ని రోజులు నిలదీయని కాంగ్రెస్ ఇప్పుడు ముఖం కట్టుకొని వచ్చి టీవీల ముందు కూర్చున్నారు, కెమెరాల ముందు కూర్చున్నారా? ఇన్ని రోజులు ఏం చేసినావు? నువ్వు గాడిదలు కాసినావా? ప్రభుత్వంగా నువ్వు చేసిన పని ఏంది? ఒక ఆరోపించబడిన నేరస్తుని తండ్రిని నేను నీ మిత్రుడు అని చెప్తూ ఉంటే ప్రజలు రేపు ఆ తల్లిదండ్రులు కావచ్చు, ప్రజలకు కావచ్చు అనుమానాలు రావా? ఇప్పుడు ప్రభ గారికి వచ్చిన అనుమానం న్యాయమే. ప్రభ గారు చాలా న్యాయంగా అడిగారు. ఇప్పటి వరకు జరిగిన కేసులలో ఎక్కడైనా పోస్టర్లు వెలిసాయా? ఎస్, 100% వెలవలేదు. ఇది రాజకీయ కుట్రలో భాగమే, రాజకీయ ప్రోద్బలంలో భాగం. ఇది దాన్ని ఒప్పుకుందాం. మరి నువ్వు ఒక నేరస్తుని తండ్రిని నీ ఫ్రెండ్ అని చెప్పుకుంటా, నీకు సిగ్గుండాలి కదా. నీకెందుకు లేదు? నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనా ముఖ్యమంత్రివి. నువ్వు ఏం చెప్పాలి? ఈ విషయాలు ఉంటాయి. ఆ దయాసన నువ్వు పంచుకోవద్దు, లేదంటే సంజయ్ అయినా పంచుకోకూడదు. ఇద్దరు కలిసి డయాస్ మీద ఉంటే న్యాయం కోసం ఎక్కడ మా ప్రభకే ఉందనుకున్నాం. మా ప్రభకే ఇలాంటి అన్యాయం, ఏదో ఒక అన్యాయం జరిగింది, తను ఆరోపించాల్సిన వ్యక్తులు అత్యున్నతమైన స్థాయిలో ఉంటే ఎవరిపై చెప్తారు? ఎవరిపై చెప్పాలి? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీకు, ఈ కామన్ సెన్స్ ఉండాలి కదా మీకు. అంటే ఇవన్నింటినీ ఒక ఆడబిడ్డ కాబట్టి మేము డెఫినెట్ గా కొట్లాడతాం. ఎవడైనా పర్వాలేదు, డోంట్ కేర్ ఇట్. ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ అత్యున్నత చదువు చదివినాం మేము. నా చదువు బహుశా మరి ఎవరు చదివిన వల్ల నాకు తెలియదు, కానీ అత్యున్నత చదువులే చదివినాం మేము. ఇంత చదువులు చదివి ఒక అత్యున్నతమైన డాక్టర్ని అయి ఉండేసి మా చదువులు మా ఉద్యోగాలను వదులుకొని తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడిన తర్వాత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం. మరి మేము పదవులు తీసుకోవాలంటే మాకు రావా? మాకు తెలియని కేసీఆరా? మాకు తెలియని కేటీఆరా? మాకు తెలియని బీజేపీనా? మాకు తెలియని కాంగ్రెసా? మేము ఎందుకు రాజకీయ పార్టీలో బురద పూసుకోవట్లేదు? ప్రజల కోసం ఎందుకు కొట్లాడుతున్నాం?
అప్పుడు కొట్లాడుతున్నాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం. అధికారాన్ని మాతోనే బిగినైన మీ చరిత్ర లోపల మీరు మంత్రులు ఎట్లా అయిందో, మేము ఇంత మీకంటే అత్యుత్తమ చదువు మేము సామాన్యులాగా ఎందుకుంటున్నాం అంటే, ఇక్కడ ప్రజల కోసము ప్రశ్నించే గొంతుట ఏ కారణం నుండి వచ్చొచ్చు. ప్రజా జేఏసీ చైర్మన్ గా నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఒకరిని కాపాడుకునే విధంగా బిహేవ్ చేసే విధానాన్ని ఇది ప్రజలు తప్పుపడుతున్నారు. మిమ్మల్ని మీరు దీన్ని కరెక్షన్ చేసుకొని తక్షణం లుక్అవుట్ నోటీసులు ఇచ్చారో ఇవ్వలేదో రైట్. ఓకే జయరామ్ గారు, ఎస్ ఓకే, రామూర్తి గారితో మాట్లాడదాం. రామూర్తి గారు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు. ఒక మిత్రుడు ఇచ్చాడని నాకు చెప్పారు, మీడియా మిత్రుడు, అది నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒకవేళ కనుక బండి భగీరథ్ విషయంలో ఇప్పటికైనా కూడా గౌరవంగా ఉండాలంటే లొంగిపోయి ఎక్కడ ఉంటే అక్కడ తక్షణం లొంగిపోయి హైదరాబాద్కు వచ్చిన ఆ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేసి దీనిపైన పూర్తి విచారణ జరిగేస్తే ఎవరి తప్పుంటే వాళ్లకు శిక్షార్హులే, అలా డౌటే లేదు. ఆడపిల్ల విషయం లోపల ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదు. రైట్. ఓకే, రామూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి రామూర్తి గారు, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే. ఎస్ రామూర్తి గారు, ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్ర ఉంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? కుట్ర ఎందుకు ఉంటదండి? వాడు ఇప్పుడు అమ్మాయిలతో తిరుగుమన్నది ఎవడు, అదే విధంగా మన సిగరెట్లు తాగమన్నది ఎవడు, వాడిని 17 ఏళ్ల పిల్లతో తిరుగుమన్నది ఎవడు, ఆమెను పెళ్లి చేసుకుంటా అని పెట్టి ఆమెను ద్రోహం చేయమన్నది ఎవడు. వాళ్ళు దొరికి రాముని పేరు సీత పేరు అడ్డం పెట్టుకుంటే ఏంటండి? వీళ్ళు ఇంకా సీతతో పోల్చుకుంటారు. సీతకు వచ్చిన కష్టం వచ్చిందట. నేనేమంటున్నా, సీత అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఆయన అగ్ని ప్రవేశంలో దునికితే పూలైనాయి. ఈ దుర్మార్గులు పూలలో దొరుకుతాడు నిప్పులై కాలబెడతాయండి. అంత దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో వాస్తవంగా చెప్పిన నివురు కప్పిన నిప్పులాగా ఉన్న ఈ దుర్మార్గులు వాస్తవంగా అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టం ఇంకోళ్ళకి రాలేదన్నట్టు వాళ్ళ కష్టాన్ని జనాల మీద కూర్తారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కొద్ది తెచ్చుకున్నది అది ఎవరు చెప్తారండి? ముఖ్యంగా ఏంటంటే December 31 అమ్మాయిని తీసుకుపోయి ఫామ్ హౌస్ లో వాడుకున్న తర్వాత అది చిలికి గానవాలా అయింది. అది పెళ్లి చేసుకోమని అమ్మాయి అంటే వీడు ఈ పోరాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ క్రమంలో ఇది బయటకు వచ్చిన తర్వాత అవి నిరాకరిస్తే కేసు పెట్టడం జరిగింది, నన్ను వాడుకున్నాడని. అలాంటి సందర్భంలో మా పార్టీది ఏముంటుందండి? దుర్మార్గమైన ఆలోచన కాకపోతే ఇప్పటికైనా బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చేసి అలా కొడుకును పోలీస్ స్టేషన్ గా పేపాలి. పోస్టర్స్ ఎవరంటే ఇచ్చారండి? మరి పోస్టర్స్ ఎవరంటే ఇచ్చారు బయట? హలో, పోస్టర్స్ ఎవరు అంటించారు భగీరథ్ కి సంబంధించి? ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అని చెప్పి వాళ్ళ యొక్క అనుమానం. పోస్టర్స్ ఎవరికి ఇస్తారండి? ఇంకోటి ఏంటంటే పోస్టర్స్ వాడు దొరికిన దొంగ, ఇంకోటి ఏంటంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టిన దొంగ. అదే విధంగా ఇట్లా మంత్రాలు జరిగినాయి. అసలు అక్కడ ఎవరు పోస్టర్లు అంటించారు అనే దానికి మనకు ఖచ్చితమైన సాక్ష్యాలు అయితే ఏవి లేవు. ఏం పోస్టర్లు అండి? ఏం పోస్టర్లు కాదు, మీకు తెలీదా? ఒక్క నిమిషం ప్రభగారు ఆయనకు అసలు పోస్టర్లు ఎక్కడ ఉన్నాయో ఒక్క నిమిషం ఆగండి రామూర్తి గారు. లింగంపల్లి పరిసరాల గోడల మీద ఈ బండి భగీరథ్ కి సంబంధించి కూడా పరారీలో ఉన్నాడు అని పోస్టర్లు వెలిసాయన్నమాట. సో దాని గురించి అడుగుతున్నారు ఆవిడ. పరారులో ఉంటే పరారని పెడతారు కదా అండి. అదే ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఏమి జరగలేదు కదా. బండి భగీరథ్ విషయంలోనే ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇది ప్రతిపక్షాల రాజకీయాల కుట్ర కాదా అని చెప్పి వాళ్ళ యొక్క అనుమానం. సో దాని గురించి ఇంతకుముందు మరి జరిగిన విషయాలు ఒక నిమిషం ఆగండి, నన్ను కాపాలని చెప్పాను. మరి పేదోనుకో న్యాయం ఉన్నోనుకో న్యాయమా? ఆ పేదోని పట్టుకపోయి 3rd డిగ్రీ పెట్టి కొట్టు. మరి వీని ఎందుకు కొట్టలేరు? వీని ఎందుకు పట్టుకొచ్చలేరు? వీని బెయిల్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? వీని పోలీసులు బండి భగీరథ్ కాదు, బండి మళ్ళీ కూడా చెప్తున్నా వాడు బండి భగీరథ్ కాదు, బండి వాడు. మళ్ళా కూడా చెప్తున్నా, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు. బండి భగీరథ్ కాదు, బండి వంశంలో చెప్పాను. ప్రభాకర్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం. ఏం క్లారిటీ కావాలండి వాళ్ళకు? అది కాదండి,
పారిపోతే వేస్తారు, అందరూ వేస్తారు. వాళ్ళ అమ్మాయికి సంబంధించిన అది కాదండి, అమ్మాయికి సంబంధించిన న్యాయం కావాలి, అమ్మాయికి సంబంధించిన న్యాయం కావాలని పోస్టర్లు అది కాదండి. ఒక పార్టీకి సంబంధించిన కాదు కదండి, వాళ్ళ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పరారు వాళ్ళు పోస్ట్ చేస్తే అది కాదండి. బీజేపీ సంబంధించిన మహిళ పేరు నింపారు లైన్ లో బీజేపీ సంబంధించిన మహిళ పేరు ఏంటండి ఆడ సూడి కడుతున్నా బీజేపీ సంబంధించిన మహిళ పేరు ఒక్క నిమిషం ఆగండి ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. మీరు చెప్పండి. సంబంధించిన మహిళ పేరు ఏం పేరు? ప్రభగౌడ్. ప్రభా గారు మీ బిడ్డ గిట్ట అయితే గిట్టే చేస్తారా? మీరు గిట్టే ప్రశ్నిస్తారా? పార్టీలో ఉన్నంత మాత్రమే కాదు, తప్పు చేస్తే కళ్ళ బట్టి పులికొచ్చి పోలీసు స్టేషన్ అప్పు చెప్పాలి. ప్రభా గారికి తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రభా గారికి బండి పద్మావతి గారు ఎక్కడో తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రభా గారికి బండి భగీరథ తెలుసు, పార్టీకి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు. మనం డిబేట్ లోకి కొట్లాడడానికి మీరు అమ్మాయిని మోసం చేసిన ఒక అమ్మాయిని మోసం చేసిన దాచిపెట్టిలు ప్రభగారు ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి. ప్రభగారు ఒక్క నిమిషం. అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంతే అండి, ఆమెకి ఏం తెలియదు, వస్తుంది మధ్యలో వస్తుంది. కాదు రామూర్తి గారు, వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు రామూర్తి గారు. చెప్పండి, అదే చెప్తున్నా. మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రభగారికి నేను టైం ఇస్తాను, ప్రభగారి ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. మీరు చెప్పండి అసలు మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి. వ్యక్తిగత విమర్శలు వద్దు. కుటుంబ సభ్యులు గాని, వాళ్ళకి సంబంధించిన మిత్రులు గాని, అమ్మాయికి సంబంధించి ద్రోహం చేసిన అన్న వ్యక్తులు గాని, వాళ్ళ గురించి, ఎందుకంటే పరారులో ఉన్న దుర్మార్గుడు ఖచ్చితంగా కావాలని వాళ్ళు తప్పే ఉన్నది. పోలీసు వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళ స్నేహితులు చేసిళ్ళు, పోలీసు వాళ్ళు చేయట్లేదు. పోలీసు వాళ్ళు ఎలాగూ బండి భగీరథకు అదే విధంగా బండి సంజయ్కి హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే కేంద్ర నిఘా వ్యవస్థ ఉన్నది, అదే విధంగా రాష్ట్ర నిఘా వ్యవస్థ ఉన్నది. వీళ్ళందరినీ తప్పించుకొని హైకోర్టుకు పోయి బెయిల్కి సబ్మిట్ చేస్తాడు. దాంతో పాటు ఈ రోజు కూడా 4 రోజులైనా కూడా దొరకకుండా తిరుగుతా అంటాడు. ఇంత దుర్మార్గమైన చర్యలు అంటే చట్టం ఒకరికొకలాగా ఒకరొక. ఇదే పరిస్థితిలో ఒక పేదోడు, ఒక ఎస్సీ మైనార్టీ బీసీ పిల్లగాడు ఉంటే వాడిని అర్రగూస పెట్టురు, వాడిని పోలీస్ స్టేషన్లు పెట్టింపురు, 3rd డిగ్రీలు పెట్టురు. మరి వానికి ఎందుకు పెడతాడు 3rd డిగ్రీలు? వాడు దుర్మార్గుడు కాదా? వాడు ఇంకోటి ఏంటంటే, నా ఇంట్లో జరుగుతాడు నొప్పి, వీళ్ళకి ఏం తెలుసు అంటే బీజేపీ వాళ్ళకు నడి రోడ్డు మీద, నేను ఒక్కటే చెప్తున్నా, నడి రోడ్డు మీద సెక్స్ చేసుకుంటూ దొరికిన బీజేపీ నాయకులకు ఏం సమాధానం చెప్తారంటే వీళ్ళు, ఇలా దేశం కోసం ధర్మం కోసం అంటే. అదే విధంగా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మణిపూర్ లో ఒక ఆర్మీకి సంబంధించిన భార్య, ఆర్మీకి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ భార్యను నడి రోడ్డు మీద నగ్నంగా తిప్పితే ఇలాంటి దేశం కోసం ధర్మం కోసం ఈ మధ్య మొత్తం శుద్ధ పుస్తలాగా మాట్లాడుతున్నది. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని మొత్తం కంప్లీట్ గా దేవుడిని అడ్డం పెట్టుకుంటారు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈయన తోకంటి పెట్టిలట ఏది బండి సంజయ్. ఈయన తోక కాదండి, ముందున్న తోకని అడ్డు పెట్టాలి దుర్మలకు. ఎందుకంటే ఆ ముందు చూసుకునే వీళ్ళు మొత్తం ఈ అధికార మతంతో దాంతో పాటు ఇంకా విర్రవీగుతున్నారు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక విర్రవీగద్దు. ఒక మనిషి అని, అదే విధంగా ఒక పురుషుడని అహంకారం వద్దు. స్త్రీలను పూజించే దేశం. స్త్రీలను వాస్తవంగా చెప్పాలంటే ఏం చేసిల్లండి వీళ్ళ స్త్రీలకు? వీళ్ళు వచ్చిన కంచెలు స్త్రీలకు ఏం చేసిల్లంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, సీతమ్మను పూజిస్తారు. సీతమ్మ లాంటి వాళ్ళకి ఏం చేసింది వీళ్ళు? మొత్తం మణిపూర్ లో బరవ దింపుతారు. అదే విధంగా నిన్నటికి నిన్న ఇట్లా చేస్తారు. అదే విధంగా ఒక హైవే మీద, రోడ్డు మీద అతి దారుణంగా సెక్చువల్ గా దొరుకుతారు. ఇలాంటి వీళ్ళు చేసింది. ఇంకా మొత్తం మేము వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతారండి? ఇంకా ముఖం లేదు ఆడోళ్ళ విషయంలో మాట్లాడడానికి బీజేపీకి. ఏం చేస్తున్నారంటే ఈ స్టేజ్ ల మీద ఎక్కడ కూడా అక్కడిక్కడ చేతులు వేసే సందర్భాలు చాలా కోకళ్ళలో ఉన్నాయి. ముఖ్యమంత్రి లాంటి అభ్యర్థులే అక్కడిక్కడ చేతులు వేసారు. ఇలాంటి దేశం కోసం ధర్మం కోసం ఈ విధంగా వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, బండి భగీరథ గారిని ఎక్కడున్నా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేయాల్సిందే, మన బొక్కలు వేయాల్సిందే. అదే విధంగా తిట్లు లేవు గిట్లు లేవండి. తిట్టు ముందు ఆధారపరచడం అంటే వాస్తవంగా కేంద్రం ద్రోహం చేసినట్టే, రాష్ట్రం ద్రోహం చేసినట్టే. ముఖ్యంగా ఏంటంటే చిట్టుతో కాదండి, ఇద్దరికి తీసుకురావాలి, మెడికల్ టెస్ట్ చేయాలి, దీన్ని లోపలికి రైట్. ఓకే, థ్యాంక్ యూ రామూర్తి గారు, డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయం వ్యక్తపరిచినందుకు. ఇక బాలగారితో మాట్లాడదాం. హైకోర్టు అడ్వకేట్. నమస్తే అండి బాలగారు. బాలగారు, ఇప్పుడు బండి భగీరథ విషయం కనుక చూసుకుంటే ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. అదేవిధంగా ఇంకా కొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ ఇంకో కొన్ని అడిషనల్ కేసెస్ సెక్షన్స్ కింద కూడా ఇంకో కొన్ని సెక్షన్స్ జత చేయడం కూడా జరిగింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఒకవేళ ఆ విధంగా జోడించడం జరిగితే గనక ఆ సెక్షన్స్ యొక్క గైడ్ లైన్స్ ఏంటి, అసలు విధి విధానాలు ఏంటి? రాజద్రోహం సెడిషన్ అనేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారము దాన్ని తీసేసి ఇంకొకలా పెట్టారు. అది పెద్దంత ఇంపాక్ట్ కాదండి, దాన్ని డైవర్ట్ చేయడం తప్ప నుంచి ఏం లేదు. ఇక రాజద్రోహానికి ఏమైనా రాజకీయాల్లో రాజులు లేరు, లేకపోతే బంట్రోతులు లేరు, అసలు అది ఇర్రెలవెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని డైవర్ట్ చేయడం తప్ప నుంచి ఏం లేదు. ఇక్కడ టాక్ అబౌట్ ఆఫ్ ఫోక్సో ఫస్ట్. అసలు
పోక్సో మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ రాజద్రోహం కేసులు ఇంకోటంట ఇవన్నీ పెద్ద ఇన్వెల్వ్మెంట్. ఓకే. అక్కడ ఒక విక్టిమ్ ఉంది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి మైనరా కాదా? సో ఇప్పుడు బండి సంజయ్ ఓపెన్ గా ఒక మినిస్టర్ అయి ఉండి స్పీచ్ ఇస్తున్నప్పుడు బహిరంగ సభలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరూ ఎందుకు ఊరుకున్నారు చెప్పులు తీసుకొని కొట్టకుండా? అంటే ఐఎమ్ సారీ, ఇలా నేను చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆవేశం అనేది ఒకటి ఉంటది. ఇదే జనాలే కదా అప్పుడు దిశ కేసులో కానీ, లేకపోతే ఆయిషా మీరా కేసులో కానీ, ఇంకోటి కేసులో కానీ, చాలా రకాల కేసుల్లో ప్రొటెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయించారు కదా. మరి ఈ దీంట్లో ఎందుకు చేయించలేకపోతున్నారు ఇట్లా? అంటే నేను ఎందుకు అంటున్నా అంటే నేను రెచ్చగొట్టడం చెప్పట్లేదు. ఇక్కడ పబ్లిక్ డిమాండ్ అనేది ఈక్వల్ గా ఉందా ఇన్ఈక్వల్ గా ఉందా మనం చూడాలి. అంటే పొలిటీషియన్ అయితే ఒకలాగా, పొలిటీషియన్ కాకపోతే ఇంకోలాగా పబ్లిక్ డిమాండ్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న మినిస్టరు వాళ్ళ అబ్బాయిని తప్పించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అతనే వాలంటరీగా తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిజంగా అతని సిస్టమ్ మీద నమ్మకం ఉన్నప్పుడు, సిస్టమ్ లో పనిచేస్తున్నప్పుడు, సిస్టమ్ లో హోదా పొందుతున్నప్పుడు ఈ బండి సంజయ్ చూసారా మా ఆవిడ ఎంత బాధపడుతుంది, మా ఆవిడ ఎంత దిగ్భ్రాంతి చెందుతుంది, ఇలా మాట్లాడుతున్నారు తప్ప నా కొడుకు తప్పు చేసాడో లేదా నన్ను పట్టుకొస్తాను ఇమీడియట్ గా తండ్రి ఫోన్ చేస్తే ఎత్తరా? ఎందుకు చేయట్లేదు? ముందు ఇమీడియట్ గా బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మినిస్ట్రీ నుంచి. నరేంద్ర మోడీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫెయిర్ గా సిబిఐకి కేసు అప్పచెప్పి ఏ స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, లేదనుకుంటే దీనికి స్పెషల్ టీమ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి ఉమెన్ ఉండాలి మోర్ స్పెసిఫిక్ గా. అది కూడా బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కేసులో. ముందు ఇమీడియట్ గా విక్టిమ్ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇప్పించాలి. విజిల్ బ్లోయర్ యాక్ట్ లో ప్రొటెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్స్ ప్రకారమైన కనీసము వాళ్ళ మదర్ కి, ఆ పాపకి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికి గవర్నమెంట్ షెల్టర్స్ ని, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఇమీడియట్ గా పెట్టి వాళ్ళకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే తన మినిస్టర్ రేపు ఏదైనా చేయొచ్చు. ఆ బండి సంజయ్ మనం ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లోనే రకరకాల మాటలు రెచ్చగొట్టే విధంగా చేసి ఆయన మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కూడా బిహేవ్ చేశాడు. ఈ రోజు అతను కొడుకుని తప్పించుకోవడం కోసం ఏమైనా చేస్తాడు. ఆయన పైన చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇమీడియట్ గా బండి సంజయ్ బర్తరఫ్ చేసి ఆయనకున్న సెక్యూరిటీని మొత్తం తీసేసి 24 hours లో వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడో ఇమీడియట్ గా తీసుకొచ్చి సరెండర్ చేయాలి. అరే సిస్టమ్ మీద ఉన్న నమ్మకం ప్రజలకు పోతుంది. అదే ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సనాలిటీస్ ఎవరో ఇలాంటివి పోక్సో చేస్తే మాత్రం వాళ్ళని ఉరిదీయండి అని చెప్పేసి అని ఈ మహిళా సంఘాలు రోడ్డు మీదకి వచ్చేసి, బీజేపీ సంఘాలు రోడ్డు మీదకి వచ్చేసి గగ్గోలు పెట్టినప్పుడు ఈ సంఘాలన్నీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎందుకు ప్రశ్నించట్లేదు? బండి సంజయ్ దగ్గర ఏమైనా అందరూ డబ్బులు తీసుకున్నారా? లేదా బండి సంజయ్ ఏమన్నా బీజేపీ తరఫున టికెట్ ఇప్పిస్తా అని చెప్పి అందరూ ప్రామిస్ చేశారా? లేదంటే ఈ బండి సంజయ్ ఏమన్నా అందరికీ బీజేపీ తరఫున మీకు కావాల్సిన పోస్టులను ఇప్పిస్తా అని చెప్పారా? కాంట్రాక్ట్లు ఏమైనా ఇప్పిస్తా అని చెప్పారా? లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ లో వచ్చేటప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మిమ్మల్ని కూడా ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి ఎవరికైనా ప్రామిస్ జరిగిందా? చెప్పలేము కదా ఏం జరిగిందనేసి. అంటే ఇంత డెలిబరేట్ గా ఆయన మొన్న కూడా సమాజంలోకి పబ్లిక్ స్పీచ్ లోకి వచ్చేసి చూసారా ఆడపిల్లలు తప్పిపోయారు, ఆడపిల్లలు ఇదైపోయారు, ఆడపిల్లలు డ్రెస్ అయిపోయారు, ఇంటర్మీడియట్ కాలేజ్ చచ్చిపోయారంటే నా మనసు చలించిపోతుంది అని అన్నారు. కానీ ఇంతమంది అమ్మాయిలకి ఇలాంటి అన్యాయం జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో కనీసం నేను ఇప్పుడు నా కొడుకునైనా ట్రాన్స్పరెంట్ గా తీసుకొస్తానని చెప్పట్లేదు. అంటే ఇండైరెక్ట్లీ ఆయన ఏం చెప్తున్నాడు? ఎస్ నేను నా కొడుకుని సేవ్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. మరి ఆయన కొడుకుని ఆయన సేవ్ చేసుకున్నప్పుడు సంఘాలని ఏం చేస్తున్నాయి? మరి సిస్టమ్ ఏం చేస్తుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. ఈ కేసులో 24 hours చాలండి ఈ కేసుని ఛేదించడానికి. పెద్ద రాకెట్ సైన్స్ కూడా కేసు కాదు ఇది, టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే. వినండి మేడం, ఒక్క నిమిషం వినండి. విత్ ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం కదా. ఇమీడియట్ గా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే వాళ్ళ నాన్న కాలేజ్ తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తే, ఎందుకంటే హీజ్ ఆల్సో కో కాన్స్పిరేటర్ కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఆయన దాచిపెట్టేసి డిస్క్లోజ్ చేయట్లేదు. ఈజ్ నథింగ్ బట్ 120B అప్లై అవుతుంది దానికి. కోఆపరేటర్ అతను ఈజ్ ఆల్సో బి అబెటర్. ఎందుకంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఆయన డిస్క్లోజ్ చేయట్లేదు. ఆయనకు తెలిసి వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే ఒక ముద్దాయిని దాచిపెట్టే విధంగా, పారిపోయే విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ముద్దాయిలే అవుతారు. ఈ రోజు బండి సంజయ్ కూడా ముద్దాయి. బండి సంజయ్ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆ ఎఫ్ఐఆర్ లో బండి సంజయ్ పేరు ఎందుకు యాడ్ చేయలేదు? బండి సంజయ్ ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కస్టడీకి తీసుకొని ఊరికే విచారించడం ఏంటి? అదే పోక్సో కేసు వేరే వాళ్ళకైతే ఇట్టిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. అదే మినిస్టర్ కొడుకు అయితే ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం చేయాలనుకుంటే ఆమెకు సిస్టమ్ తెలియదా? తెలియకపోతే మా లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వమని చెప్పండి. ఎక్స్పర్ట్స్ ని మేము చెప్తాం ఎలా చేయాలనో, మేము నేర్పిస్తాం. ఎలా అరెస్ట్ చేయాలనో, అతను ఎక్కడున్నాడో మేము చెప్తాం. ఇదంతా ఏంటంటే సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకోవడం తప్పనిచ్చి అంతకుమించి ఏం లేదండి. రైట్. ఓకే అండి బాలగారు, థ్యాంక్ యూ అండి.
డిబేట్లో పాల్గొనే యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. జయరామ్ గారు చెప్పండి. ఆడియో మ్యూట్లో ఉంది. నాకు దీంట్లో ఒకటే మొదటి నుంచి నేను అప్పుడే చెప్తున్నా. నేను దగ్గరగా మొన్నటి నుంచి నిన్న చాలా వివృతంగా మొన్నటి నుంచి నేను అప్పుడే చెప్తున్నా. బండి సంజయ్కి తన గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే ఫస్ట్ బండి భగీరథం తీసుకొచ్చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. అది చెయ్యకపోతే ఆ పాపము రేవంత్ రెడ్డి దాకా పోతుంది. ఆడబిడ్డ విషయానికి వచ్చినప్పుడు ఏం జరిగినా కూడా ఆడబిడ్డ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సింది. ఇక్కడ డబ్బులు ఉంటే ఒకటి, పొలిటీషియన్స్ అయితే ఒకటి, డాక్టర్లు అయితే ఒకటి, ఇంజనీర్లు అయితే అట్లాంటి న్యాయాలు ఏమైనా ఉన్నాయా అని రేవంత్ రెడ్డి ఎవరి విషయంలో ప్రశ్నించిండు? అల్లు అర్జున్ విషయంలో ప్రశ్నించిండు. మరి అప్పుడు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గొంతు ఇప్పుడేమైపోయింది? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కదా, ప్రశ్నలు ఒక వ్యక్తికే కదా కాదు కదా చెప్పాల్సింది. చట్టంతో కదా సమానంగా చూడాల్సింది. నిన్ను ఓట్లేసి గెలిపించి నువ్వు మా నాయకుడు అని నమ్మిన ఈరోజు ప్రజలకి నువ్వు ఏం చెప్తావు? నీ జవాబుదారితనం ఏది? అంటే నీ ఇష్టానుసారంగా నీకు అనుగుణంగా చట్టాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. వాడుకునేలా నువ్వు కోఆపరేట్ చేస్తున్నావు. నీ సైలెన్స్ కూడా ఈరోజు పాపమే కదా. నువ్వు సైలెన్స్ ఉండాల్సిన పని లేదు. నువ్వు తలుసుకుంటే ఈరోజు తెలంగాణ పోలీసులు తలుసుకుంటే బండి భగీరథని తీసుకురావడం పెద్ద పని ఏమన్నా? మరి ఎందుకు నువ్వు యాక్షన్ చేయట్లేదు? ఇవాళ ఓన్లీ ఇదంతా డ్రామా అంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఓవరాల్ గా పోక్సో కేసు ఉన్నది, డౌట్ లేదు దాంట్లో. పోక్సో కేసు ఉన్న తర్వాత నిందితుని పట్టుకురావడానికి డిలే ఎందుకు? అంటే అక్కడ యూనియన్ సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి, అది నీ ఫ్రెండ్ కాబట్టి, మీరిద్దరు ఇకలు పక్కపక్కలు బుద్ధాలు రాసుకొని కూర్చొని ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ ప్రొవిజన్స్ ఉన్నాయా? మిగతా వాళ్ళకి ఆ ప్రొవిజన్స్ ఉంటావా? మరి ఇదే ప్రొవిజన్ విషయానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా అలాంటి ప్రొవిజన్స్ ఇవ్వాలి కదా. నేరస్తులు అందరికీ కూడా ఇలాంటి ప్రొవిజన్స్ ఉండాలి కదా. అంటే ఉన్నత కుటుంబంలో పుట్టేసి డబ్బులు ఉంటే డాక్టర్ల పిల్లలు, ఇంజనీర్ల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, ఇతర పొలిటీషియన్ల పిల్లలు అయితే ఏ పనికి మన పని చేయొచ్చా? ఏ ఆడబిడ్డనైనా ఎక్కడైనా వేధించవచ్చా? ఇది కదా ప్రశ్నించాల్సింది. ఇక్కడ బండి సంజయ్, రేవంత్ రెడ్డి కాదు, చట్టం ముందు ఎవడైనా సమానమే. చట్టం ముందు ఎవడైనా సమానమే. నా డాక్టర్, నా ఇంజనీర్, నా ఎమ్మెల్యే, నా మినిస్టర్, హూఎవర్ ఆల్ ఆర్ ఈక్వల్ చట్టం ముందు. చట్టాన్ని నువ్వు గౌరవించకపోతే నువ్వు రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా గౌరవిస్తావు? నువ్వు పాలన పరంగా నీకే అర్హత ఉంది కనుక నీకే అర్హత ఉంది? ఈరోజు ఏది ఏమైనా కూడా భగీరథను డెఫినెట్ గా సబ్మిట్ చేయాల్సిందే. ప్రభాకర్తో మాట్లాడిపోయాడు పాపం. అదే తర్వాత అందరు మాట్లాడిన తర్వాత ఆవిడ అందరికి కలిపి ఒకేసారి సమాధానం ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఇప్పటి వరకు అడ్వకేట్ గారు మాట్లాడారు, రామూర్తి గారు మాట్లాడారు. చెప్పండి, మీకు టైం ఇచ్చాను, చెప్పండి. కూడా ఇందాక ఒక అడ్వకేట్ మాట్లాడారు. బండి సంజయ్ గారు సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు రాళ్ళిచ్చుకోవట్లేదని చెప్పి మాట్లాడారు. ప్రజలు ఎందుకు రాళ్ళిచ్చుకోవట్లేదని మాట్లాడారు. ప్రజలకు కూడా ఇంగిత జ్ఞానం ఉందండి. బేసికల్గా ఏంటంటే నిజ నిరూపణ జరిగితేనే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. నిజ నిరూపణ జరగకుండా మనం ఎలా పడితే అట్లా బిహేవ్ చేయకూడదు అన్న జ్ఞానం ప్రజలకు ఉంది. ఆయన హైకోర్టు అడ్వకేట్ అయితే అవ్వచ్చు, కానీ ఆయన మాట్లాడే పద్ధతి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇప్పుడు బండి సంజయ్ గారు క్లియర్ గా ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట స్టాండ్ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ లో నా కొడుకు తప్పు చేసినట్టు నిరూపణ జరిగితే ఖచ్చితంగా నేను దానికి యాక్షన్ తీసుకోండి అని చెప్తాను, అంతేగాని యాక్షన్ తీసుకోవద్దని చెప్పలేదు. ఇక నేను మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా మిగతా పార్టీలు చేశాయి అన్నదానికి నాకు ఆన్సర్ లేదు. పోస్టర్స్ ఇంతకు ముందు ఇన్ని జరిగినాయి, ఎవరి మీద కూడా పోస్టర్స్ అనేది పడలేదు. మరి ఈ అబ్బాయి విషయంలోని ఎందుకు పోస్టర్స్ వేశారు అంటే మాకు ఆలోచన రాకూడదా? చెప్పండి మీరు, యాజ్ ఎ మీడియాగా అనుమానం రాకూడదా? తప్పకుండా కావాలనే చేశారు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నా, కౌశిక్ రెడ్డిది ఇష్యూ అయింది. కౌశిక్ రెడ్డి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళా కారు ధ్వంసం జరగడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోని ఈ ఇష్యూ జరిగిందంటే మాకు ఎవరి మీద డౌట్ వస్తుంది? మీరే చెప్పండి.
వీళ్ళు ఎప్పటి నుంచో స్కెచ్ చేశారు. మేము అనుకున్నాం 100% అదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సొసైటీలో అబ్బాయి తప్పు ఎంత ఉంటుందో అమ్మాయి తప్పు కూడా అంతే ఉంటది. ఎవరికి అంత తెలివి తక్కువ వాళ్ళు లేరు. సోషల్ మీడియాలో అన్ని క్లియర్ గా తెలుస్తాయి. చిన్న పిల్లలు అయితే ఎవరు లేరు. ఇప్పట్లో 10 సంవత్సరాల పిల్లలకి, అది మగవాళ్ళని ఆడవాళ్ళని, జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళొక ఇంటెన్షన్ తో చేసి ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బు ఆశ చూపించవచ్చు వేరే వాళ్ళు. అలా జరగలేదా కొంచెం చెప్పండి. అలా జరగకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయా? అవి కూడా జరిగినాయి కదా. అలా డబ్బు ఆశ చూపించి డబ్బు కోసమే ఇరికించిన పరిస్థితులు కూడా మనం చాలా చూసాం. సో మేము రెండు వైపులా మాట్లాడుతున్నాం. ఇక్కడ తప్పు చేస్తే ఈ అబ్బాయిని లోపల పెట్టాలి. అట్ ద సేమ్ టైం తప్పు చేయకపోతే ఆ తప్పు జరిగిందా లేదా అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పిల్ల ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఆమె ఎట్లాంటిది, ఇవి కూడా మనం ఆ కోణంలో కూడా రెండు అబ్బాయిని ఏ విధంగా మనం చెక్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయిని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కదా ఎగ్జాక్ట్ గా ఎవరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇది నిజమా అబద్ధం అని మేము ఎలా చెప్పగలం? ఇప్పుడు మీరైనా నేనైనా కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి మనం చూడలేదు. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఏదైనా మనం తయారు చేయొచ్చు. దాన్ని ఏది నిజమనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? సో నేను వెయిట్ చేయమనండి. నేను అనేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి అది ఏదైతే ప్రూఫ్స్ వస్తాయి కదా, ఈ అబ్బాయి నిందితుడా కాదా అనేది మనకి నిజ నిరూపణ జరిగినప్పుడు మనం ఏమైనా మాట్లాడచ్చు. ఈ లోపే ఆవేశపడతారు. నేను అడిగిన ప్రశ్నకైతే ఆ బిఆర్ఎస్ నాయకుడు అయితే సమాధానం కూడా చెప్పలేదు. పోస్టర్స్ ఎందుకు వేశారు అంటే కనిపించలేదు అందుకే వేశారని చెప్తున్నారు. మరి అంతకుముందు ఇలాంటి కేసులో ఎంతమంది కనిపించకుండా పోయారు? మరి వాళ్ళందరి మీద ఎందుకు పోస్టర్స్ వేయలేదు? అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు చేస్తున్నారు. ఏదో 3 కోట్లు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అన్న విషయం కూడా మా దాకా వచ్చింది. సో ఇదంతా కేవలం ఆయన రాజకీయంగా ఇప్పుడు అంటున్నారు రాజీనామా చేయాలని. రాజీనామా దేనికి చేస్తారండి? ఇది పార్టీ విషయమా, సొంత విషయమా? అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు పార్టీలో జరిగిన తప్పు కాదు ఇది. ఆయన కుటుంబంలో జరిగిన విషయానికి ఈయన భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేయాలి? అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనం డిబేట్స్ లో చూస్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు, అది క్లియర్. అది ఎంత పెద్దోడు అవనియండి ఎంత చిన్నోడు అవనియండి, కొంచెం గ్యాప్ ఉంటుంది తప్ప. కానీ ఫైనల్ గా వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తీరుతారు. అందులో ఎటువంటి అనుమానం ఎవరికి లేదు. కాకపోతే కొంచెం సమయం ఉంటుంది, దానికి కొంచెం ఆలోచన చేయాలి. ఆవేశపడకుండా ఆలోచన చేయాలన్నది మా కోరిక. ఓకే, వేచి చూడాలి అంటారు. రైట్. పుష్పలీల గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎక్స్ మినిస్టర్. ఇప్పుడు మనకి సంవత్సరాల టైం అయితే పట్టదు కదండి. సంవత్సరాల టైం అయితే పట్టదు కదా. విత్ ఇన్ డేస్ లోనే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇప్పుడు మాకున్న అనుమానం హనీ ట్రాప్ చేశారు ఈ అబ్బాయిని అని మేము అనుకుంటున్నాం. అమ్మాయి వాళ్ళు అంతకుముందు ఎవరికైనా ఎట్లా చేశారా, ఆ పేరెంట్స్ అంతకుముందు ఇంకెవరికైనా ఎట్లా చేశారా, వాళ్ళ ఉన్నారా ఏంటి, ఇవన్నీ మనకి తెలియదు కదా. సో ఆ సైడ్ నుంచి కూడా వెరిఫికేషన్ చేయాలనేది మా ఉద్దేశం. రైట్. ఓకే ప్రభా గారు. పుష్పలీల గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎక్స్ మినిస్టర్. నమస్తే అండి పుష్పలీల గారు. ఒక్క నిమిషం చెప్పమ్మా. పుష్పలీల గారు, ఇప్పుడు నడుస్తున్న సాయి భగీరథ్ విషయం ఏదైతే ఉందో కూడా మరి అతనిది ఒక రచ్చ జరుగుతుంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే మరి కేసు నడుస్తోందో, ఈ సమాచారం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా మరి ప్రతిపక్షాల పాత్ర ఉంది. అండ్ అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న వార్తలు కూడా వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడతారమ్మా. ఆ డీటెయిల్స్ తీసుకొని ప్రోక్సో కేసు పెట్టాము, ఆ కేసు ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఆ కేసు పెట్టేశారంటే దానిది జరుగుతూనే ఉంది ప్రాసెస్. సో వాళ్ళు కూడా ఇంత ముందు మాట్లాడిన బండి సంజయ్ గారి మాటలకు ఇప్పటికి నిన్నటికి ఈ రోజు తేడా వచ్చింది. సో సరెండర్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే న్యాయం పట్ల ఒక రెస్పెక్ట్ ఉంది అందరికి. సో అందరికీ ఒకే రకంగా న్యాయం చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అన్నది అది ఆరోపణ. గవర్నమెంట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులను స్పెషల్ అధికారులను కూడా వేశారు. ఎంక్వైరీలో భాగంగా అన్ని డీటెయిల్ ఇన్ డెప్త్ కి వెళ్తున్నారు. ఫుల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఆ చట్టమే స్ట్రాంగ్. దాని మీద ఇంకా వీళ్ళు తప్పించుకోవడానికి ఏమి ఛాన్సెస్ లేకుండా, అయితే ఇది వన్ సైడ్ కూడా చూడకుండా 2 sides లో కూడా ఇందులో వాస్తవం ఏంటి, ఎందుకంటే అబ్బాయిలైతేనే కాదు, ఇది 2 sides కూడా చూడాలి. ఎందుకంటే యాజ్ ఎ మదర్ గా మనం ఆలోచిస్తే అమ్మాయి కూడా ఫ్రెండ్షిప్ పేర్లతో చేయడం, అమ్మాయిలు కూడా ఆ రకంగా చేయడము కరెక్ట్ కాదు. సరే ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్షిప్ పేరుతో వదిలేశారా, తర్వాత దాని ఏదో జరిగిందని గతంలో నుంచి చాలా చాలా స్టోరీస్ వింటున్నాము వాళ్ళకి.
అసలు ఇదేం కొత్త ఏం కాదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని, తర్వాత గొడవలు వచ్చి మధ్యలో విడిపోయారని, మళ్ళీ ఆ అమ్మాయితో మళ్ళీ కలిశారని, ఏంటో అంత పంచి మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటేనే అసహ్యం ఇస్తుంది నాకైతే. ఎందుకంటే దేశం ఏమో విపత్తులో ఎన్నో రకాల సమస్యలతో ఒక పక్కన వారు గురించి మాట్లాడాలి, ఇంట్లో సంబంధించిన ధరల పెరుగుదల గురించి మాట్లాడాలా, మన ఫైట్ దేని గురించి చేయాలో అర్థం కావట్లేదు. వీటికో సమస్యను పరిష్కరించమంటే ఎవరి ఇంటి బాధ్యతలు వాళ్ళు చూడాల్సిన దాంట్లో హద్దులు మీరిపోయిన దాంట్లో వెళ్ళిపోతున్నారు. ముఖ్యమంత్రి ఏం చేస్తారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న నీ పిల్లలు అటు మగ పిల్లాడి విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ ఇద్దరు కూడా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంటది కదా, ఏంటి వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ ఉందా, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు ఏంటి అన్ని కూడా అబ్జర్వేషన్ చేయాలండి. పిల్లల్ని కూడా ఎంత మాట వినట్లేదు అన్న మగపిల్లల్ని అయితే చాలా డిసిప్లిన్ గా ఇప్పుడు చూసాం. ఆడపిల్లల్ని కాదు మనం చెప్పేది, మగపిల్లల మీద చాలా చేయాల్సిన అవసరం ఉంది తల్లి. ఇప్పుడు ఎవరైనా పిల్లలు తప్పు చెడిపోతున్నారు, మగపిల్లలు అన్కంట్రోల్ లో ఉన్నారు అంటే అది తప్పు. ఒక పెద్దవాళ్ళు కూర్చొని ఇది కాదు మనం పెద్ద పొజిషన్ లో ఉన్నాము, మనకు చెడ్డ పేరు వస్తుందని ప్రేమతో అన్న చెప్పగలగాలి. అదన్నీ లేకుండా అలా వదిలేస్తే పవర్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా పిల్లల గురించి తెలిసి కూడా అది తెలియనట్టు నటించడం పేరెంట్స్ చేసిన పెద్ద తప్పు. అందుకనే అంటే మళ్ళీ ఇంకో మాట అంటారు, పేరెంట్స్ చేయమని చెప్తారా అని అంటారు. పేరెంట్స్ చేయమని చెప్పరు, కానీ మనకి తెలియనిది గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది. ఒక మాట, నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాల్సింది పక్కన పడేసి ఏదైనా జరిగినప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ అంటే ప్రయారిటీ బేస్ లో గవర్నమెంట్ ఎవరికి ఎప్పుడు ఏం చేయాలన్న దాని మీద ప్రజలకున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటారా, లేకపోతే ఈ ఇండివిజువల్ గా ఉన్న దాని మీద తలా తోకల సబ్జెక్టులు మాట్లాడమంటారా? ఇది నాకైతే నిజంగా సొసైటీ చాలా స్పాయిల్ అవ్వడానికి అందరూ కారణమే. అది రాజకీయంగా ఉన్న వాళ్ళ పిల్లల వీళ్ళ పిల్లలే కాదు, ఇంట్లో అందరి బాధ్యత ఉంది. అందరూ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని పెంపకం అంటున్నారు కానీ వాడు పిల్లోడు కాబట్టి వాడు సడన్ ఏజ్ తర్వాత పేరెంట్స్ మాట వినరు, కొంతమంది వినరు. అది కూడా మనం చూస్తుంటాం, మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి మగ పిల్లలు కన్సోల్ చేయడం కష్టం. ఆడపిల్లలు అంటే కొంచెం భయానో భక్తితో వింటారు, కానీ ఆడపిల్లల లాగా మనం ఎంతసేపు ఆడపిల్లలు జాతర చెప్తున్నాం కానీ మగపిల్లడు మాత్రం అన్కంట్రోల్ గా వదిలేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ పుష్పలీల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. అండ్ అదేవిధంగా ప్రభా గారు థ్యాంక్ యూ అండి, అదేవిధంగా జయరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ స్వతంత్ర.